పార్టీల మధ్యలో ఉందా? బీజేపీ ఏ ప్లేస్ లో ఉంది? ఏ ఫ్యాక్టర్స్ జూబ్లీహిల్స్ డిసైడ్ చేస్తున్నాయి? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమో రౌడీలకు ఓట్లేదంటారు, కాంగ్రెస్ పార్టీ ఏమో వాళ్ళు నిండా ముంచిన వాళ్ళు, రాష్ట్రాన్ని నాశనం చేసిన వాళ్ళు వాళ్ళకు ఓట్లేదంటున్నారు. మీరేమో కాంగ్రెస్ పార్టీని చేస్తున్నారు, బట్ మీరు చూపించేటువంటి ఆ ప్లకార్డ్ ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ప్లకార్డే బీజేపీ కూడా ప్లే చేస్తుందని చెప్పేసి సోషల్ మీడియాలో ఒకటే కోడై కూస్తున్నటువంటి పరిస్థితి. సో ఎవరి దారిలో వెళ్తున్నారు? బీజేపీ స్టాండ్ ఏంటి? సార్ మా స్టాండ్ క్లియర్. జూబ్లీహిల్స్ లో మేము గెలవడమే స్టాండ్ తప్ప వేరే ఏమి లేదు. కాంగ్రెస్ మిత్రుడు మన కార్తిక్ గారు తన పార్టీని మొత్తం భుజాన్ని వేసుకొని చేయని పనులు మేము ఇది చేసినాం అది చేసినాము, పూర్తి హామీలు కంప్లీట్ చేసినాం, అది చేసినాం ఇది చేసినాము అని అంటున్నారు. వారు ఇచ్చినటువంటి హామీల్లో ఎవరైనా 4,000 పింఛన్ ఇస్తారన్నారు, అది ఇయ్యలేదు. 2,500 ఇయ్యలేదు. తులం బంగారం ఇయ్యలేదు. 12,000 రూపాయలు రైతులకు సహా ఇస్తానన్నారు, ఇయ్యలే. ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది కాంగ్రెస్ కూడా. వాళ్ళు ఇస్తాన్న గోరంతా ఇయ్యనన్నది కొండంత అయింది. అంటే వాళ్ళు ఏం మాట తప్పినట్టు విషయంలో దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో ఆడ కోల్పోయేటువంటి ప్రమాదం క్లియర్ కనబడుతుంది. దానికి తోడు వాళ్ళ అభ్యర్థి. మేము క్లియర్ గా చెప్తా ఉన్నాము, కాంగ్రెస్ అభ్యర్థి ఎవ్వరు నవీన్ కుమార్ యాదవ్ ని ఎవ్వరు కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా చూస్తలేరు. ఎంఐ అభ్యర్థిగానే చూస్తున్నాం. మేము కూడా చెప్తా ఉన్నాం కదా, ఎంఐఏ మాకు ప్రత్యర్థి, ఆడ ఎంఐఎం అభ్యర్థి ఆయననే ఓడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఆడ విజయం ఏమాత్రం సందేహం లేదు. చాప కింద నీరు లెక్క మా కార్యకర్తలు కానీ మా పార్టీకి ఉన్నటువంటి అభ్యర్థులు కానీ మేము పూర్తి స్థాయిలో ఆడ పనిచేస్తా ఉన్నాం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇక వీళ్ళ విషయం ఏం కాదు, అదే పార్టీకి సంబంధించిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు కుటుంబం గురించి. ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నటువంటి కుటుంబం గురించి అసెంబ్లీ సాక్షిగానే ప్రస్తావించి మాట్లాడారు. అలాంటి కుటుంబాన్ని ఇలా మళ్ళా తీసుకొని వచ్చి వందలాది మంది రౌడీ మూకల్ని అందరినీ రౌడీ షీటర్లు అందరితోని ఊరేగింపులు చేసి వాళ్ళ ఆ నామినేషన్ల ప్రత్యక్షంగా చూపిస్తూ కత్తులతో కూడా ప్రయాసాలు చేసేటువంటి ప్రయత్నం కళ్ళారా మనం అందరం కూడా చూసినాం. ప్రజల్లో ఏం వాతావరణం, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేటువంటి ఎన్నికలో ఒక భయం బృదలకమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. అది ముమ్మాటికి తప్పు. ప్రజల్లో ఆ తిరుగుబాటు కనబడతా ఉంది. ప్రజల విషయంలో కానీ మిగతా పార్టీల విషయంలో కానీ ఎట్లా ఉన్నా కానీ భారతీయ జనతా పార్టీ అంతా యునైటెడ్ గా ఉన్నారా? జూబ్లీహిల్స్ ఎన్నికల విషయంలో అంతా ఏకతాటిపైకి వచ్చి అభ్యర్థి కోసం ఫైట్ చేసే పరిస్థితి ఉందా? లేదు ఇది సికింద్రాబాద్ పరిధిలోకి వస్తుంది, కిషన్ రెడ్డి బాధ్యత, కిషన్ రెడ్డి సెగ్మెంట్ లో ఉంది కాబట్టి గెలిపించుకునే బాధ్యత ఆయన చెప్పేసి ఆయనకు వదిలేస్తున్నారా? ఎందుకు ఎంపీలు మా అభ్యర్థిని ప్రకటిస్తాం, మేము గెలిపించుకునే ప్రయత్నం చేస్తామని ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ చెప్పలేనటువంటి పరిస్థితులు ఎందుకున్నారు? వెళ్ళి కిషన్ రెడ్డి అని అడుగుపోడి నన్ను ఎందుకు అడుగుతున్నారు, ఆయన నియోజకవర్గం ఆయన కిందకు వస్తుందని చెప్పేసి బీజేపీ నాయకులు అంటున్నారంటే ఒక తాటి పైన లేరు అన్నదే కదా సంకేతం. సో ఇప్పుడు అభ్యర్థి కోసం అందరూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 40 మంది స్టార్ క్యాంపెయినర్లు పెట్టారు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, అందరూ వచ్చి దిగుతున్నారు. పొద్దున హైదరాబాద్ హోటల్స్ మొత్తం బుక్ చేసుకుని జూబ్లీహిల్స్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఆ పరిస్థితి బీజేపీలో ఉందా, లేదంటే కిషన్ రెడ్డి భుజాల మీద వదిలేశారా? లేదండి, మా దాంట్లో కూడా 40 మంది స్టార్ కంపెనీలు ఉన్నారు. అందులో మొత్తం ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, అందరు ఇచ్చేస్తా ఉన్నారు. పూర్తి స్థాయిగా ప్రతి ఒక్క నాయకుడికి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి నాయకులు అందరికి కూడా ఒక్కొక్క బూత్ వారికి వేయడం జరిగింది. బూత్ వారిగా ప్రచారం పూర్తి స్థాయి గ్రౌండ్ లెవెల్లో ప్రచారం జరుగుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. హంగు ఆర్భాటంతో లేదా హడావిడితో కాకుండా కానీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం పట్ల నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి దేశానికి చేస్తున్నటువంటి అనేక విషయాల్ని ప్రజల్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అది పూర్తి స్థాయిలో ప్రజలకు ఒకటి ఇక్కడ ఎంఐఎం ఓటు బ్యాంకు కీలకం అని చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ కీలకం అని చెప్పాలి. వీళ్ళిద్దరూ కలిసి ఎన్నికల్లో పోటీ, ఈ ఇద్దరు కలిసే ఇప్పుడు ముందుకు పోతున్నారు, స్పష్టంగా కనిపిస్తోంది. అసదుద్దీన్ ఓవైసీ మద్దతు ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు. ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం. సో ఇందులో ముస్లిం ఓటు బ్యాంకు, ఎంఐఎం ఓటు బ్యాంకు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ సైడ్ ఉంటుంది అన్న సంకేతం కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంటి? ఇక్కడ హిందూ ఓటు బ్యాంకు పోలరైజేషన్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా ఇంతటి టగ్ ఆఫ్ వార్ లో? ఇప్పుడు శ్రీకాంత్ గారు 2 విషయాలు చెప్తారు. ఖచ్చితంగా 33% వాడు మైనార్టీలు ఉన్నారు కాబట్టి ఆ మైనార్టీని వలవేసే ప్రయత్నము అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ చేస్తా ఉంది, కాంగ్రెస్ చేస్తా ఉంది. కాంగ్రెస్ ఏమో మైనార్టీలకు మేము ఆ సంక్షేమ పథకాలు ఈ పథకాలు ప్రత్యేకమైన పథకాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. గేవి యార్డ్లకు రాత్రి పర్మిషన్లు ఇచ్చి నిర్మించే ప్రయత్నం చేస్తా ఉంది. అలాగే మదర్సాలకు నిధులు ఇచ్చేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది.
బీఆర్ఎస్ ఏం తక్కువ చేసింది కాదు. కేటీఆర్ గారే మాట్లాడుతూ 4 రోజుల ముందు మాట్లాడిన, మళ్ళీ 4 రోజుల తర్వాత ఆయన ఏం మాట్లాడిన, ముందు 4 రోజుల ముందు ఏమన్నారంటే జూబ్లీ హిల్స్ లో బీజేపీ వాళ్ళు గుడి కడతామని చెప్పి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మాట్లాడిన వ్యక్తి మళ్ళా 4 రోజుల తర్వాత ఆయన ఏమంటా ఉండంటే జూబ్లీ హిల్స్ లో మేము కావాలంటే మా సొంత నిధులు పెట్టి చెప్పండి, డైరెక్ట్ చెప్పండి ముస్లిం ఓట్లొద్దా అని చెప్పండి, లైవ్ లో చెప్పండి డైరెక్ట్ గా మీ ముస్లింల ఓట్లు మాకు వద్దు, పౌరులు కాదు. ఆయన అనలేకపోయినా గానీ ముస్లింలు ఎంఐఎం ని ప్రతిష్టాత్మకంగా గెలిపించుకున్నప్పుడు హిందువులు ఎందుకు బీజేపీని గెలిపించుకోవద్దు, నాకు ఒక అవకాశం ఇస్తే ఓటు బ్యాంకు పెంచే ప్రయత్నం చేస్తాను నాతోనే వీళ్ళ పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే ఓన్ చేసుకుంటలేరు కదా కంప్లీట్ గా మాకు అన్న. ఇప్పుడు మీరు ఏం చేస్తారో చెప్తా ఉన్నాం, మీ కేటీఆర్ ఏమన్నాడో చెప్తున్నాము. మీ కేటీఆర్ ఏమన్నా 4 రోజుల ముందు అంటాడు గుడి కట్టి వీళ్ళు ఓట్లు అడుగుతా అంటున్నారు అని అన్నాడు. మసీదు ఉందో ఊళ్ళి శవం వెళ్తే మీకు శివం వెళ్తే మాగడం మీరు అన్నారు కదా. మీ బండి సంజయ్ అనలేదా మరి? మీ బండి సంజయ్ అన్న మాట్లాడలేదా మసీదులు తవ్వుతా అని? మరి దాన్ని ఏంటి మసీదులు తవ్వుతారా మరి? తవ్వుతారా మరి మసీదులు? తవ్వండి మీరు, ధైర్యం ఉంటే. నేనేమంటున్నా మీరు తవ్వండి. ఒక పార్టీ గుర్తొస్తలేవు, ఓన్లీ మీ గురిగింజ కింద ఏమంటారు తెలుసా, నలుపు తెలియదు అన్నట్టు. గురిగింజ కింద రామూర్తి గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్.